ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది తన నిత్య జీవితంలో కానీ దైనందిన జీవితంలో కానీ పూజ అనేది వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పొద్దున్నే అర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేసి పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజకి చాలా పవర్ ఉంటుంది. కొంతమంది 6 నుంచి 9 లోపల చేస్తూ ఉంటారు, అది పర్వాలేదు. కొంతమంది 12 తర్వాత చేస్తూ ఉంటారు, అది అంత శ్రేయస్కరం కాదు. ఎప్పుడూ కూడా పూజ అనేది మనం 10 లోపల చేసేయాలి. కానీ దానికన్నా ఎక్కువ టైం మెంచుకుంటా ఉంటే మంచిది. కానీ కొంతమందికి తప్పదు. ఇంట్లో పిల్లలు, పని, ఆఫీసు, డ్యూటీ, క్యారేజ్ అన్నీ పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడో ఓసారి తప్ప. మరీ 12 దాటిన తర్వాత కొంతమంది గంట మోగిస్తూ ఉంటారు. 12 తర్వాత గంట మోగిస్తే మీ ఇంట్లోకి వచ్చేది బోధాదేవి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా 12 టైంలో గంట మోగించరాదు, 12 తర్వాత పూజ చేయరాదు. వీలుంటే సాయంత్రం చేసుకోండి. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారనంటే పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు మధ్యాహ్నం భుజించాలి. అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో నాన్ వెజ్ తింటూ ఉంటారు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. తినని వాళ్ళ గురించి చెప్పట్లేదు, తినే వాళ్ళ గురించి చెప్తున్నాను. మధ్యాహ్నం టైంలో మీరు నాన్ వెజ్ భుజించి మళ్ళీ సాయంత్రం పూజ చేస్తారు. ఒక్కోసారి సాయంత్రం స్నానం చేసి పూజ చేస్తారు. అంటే మీరు సాయంత్రం స్నానం చేసి పూజ చేసినా ఆ పూజ అంత శ్రేయస్కరం కాదు. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ భుజిస్తే నాన్ వెజ్ తిన్నాం కదా, సాయంత్రంగా స్నానం చేసేసి పూజ చేసుకోవచ్చు కదా అని మీ ఆలోచన మంచిది కావచ్చు. కానీ మీరు మధ్యాహ్నం నాన్ వెజ్ తిని సాయంత్రం స్నానం చేసి పూజ చేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు. మీరు తిన్నారు, స్నానం మాత్రమే చేశారు, అది మరి మీ ఉదర భాగంలో ఉందగా, మీ పొట్టలో ఉంది కదా. అది మన శరీరంలో మన పొట్టలో ఉన్నప్పుడు మనం అలా దేవుడికి స్నానం చేసి కూడా పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎప్పుడు చేయాలి అంటే ఆ రోజు సూర్యుడు అస్తమించి ఉదయించిన తర్వాతే చేయాలి. అనగా పక్క రోజు మాత్రమే తలస్నానం చేసి పూజ చేయాలి తప్ప పొద్దున్నే పూజ అయిపోయింది కదా, నాన్ వెజ్ భుజించి సాయంత్రం స్నానం చేసి పూజ చేస్తే పాటింపేది ఉండదు కదా అని మీరు దయచేసి ఆలోచించరాదు. మీరు ఆ రోజు సాయంత్రం పూజ చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ మీరు తప్పనిసరి అని అంటే ఆ రోజు నాన్ వెజ్ భుజించుకుంటా ఉండాలి తప్ప మనం నాన్ వెజ్ భుజించిన తర్వాత స్నానం చేసి పూజ చేయడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. దయచేసి మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోరాదు. మీరు తిన్న తర్వాత స్నానం చేసి సాయంత్రం పూజ చేస్తే ఏమీ కాదు కదా అని మీరు దయచేసి ఆలోచించరాదు. ఎప్పుడైనా నాన్ వెజ్ మనం భుజిస్తే ఆ పక్క రోజు పూజ చెయ్యాలి తప్ప ఆ రోజు సాయంత్రం స్నానం చేసి పూజ చేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. నాన్ వెజ్ తినడం అనేది కరెక్టే కాదు. సరే, కొంతమందికి తినొచ్చు, కొంతమంది తినకూడదు. ఎన్నెన్నో ఉంటాయి తన నిత్య జీవితంలో. అయితే మీరు ఎప్పుడైనా పూజ చేయాలి అని అనుకుంటే పొద్దున్నే పూజ చేసేయండి. ఆ రోజు మీరు నాన్ వెజ్ భుజిస్తే సాయంత్రం దయచేసి పూజ చేయరాదు. ఆ పక్క రోజు మాత్రమే పూజ చేయాలి తప్ప స్నానం చేసి చేయడానికి కూడా శాస్త్రం ఒప్పుకోదు. మీరు తినద్దు అని నేను చెప్పను, అది మీ ఇష్టం. కానీ పూజా విధానం ఈ విధంగా చేస్తే చేసిన పూజకి మనకు ప్రతిఫలం ఉంటుంది అంతే. కృష్ణ.